అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. హుండాయి గ్రాండ్ i10 కార్ యొక్క రివ్యూ, ఫుల్ రివ్యూతో మీ ముందుకైతే రావడం. ఇది ఓనర్షిప్ రివ్యూ అంటాము. సో నాకు తెలిసిన ఒకసారి అయితే ఈ కార్ తోలుతాను రెగ్యులర్గా. ఈ కార్ గురించి, దీని మైలేజ్ మరియు దీంట్లో ఏమేమి మెయింటెనెన్స్ వస్తాయి ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, కార్ వచ్చేసి సార్దే అనమాట. సార్ మీ పేరు? సార్ శంకరెడ్డి. సార్ శంకరెడ్డి సార్ది కార్ ఇది. ఇది కార్ యొక్క మోడల్ సార్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఓకే. 2016 రిజిస్ట్రేషన్. 2016 రిజిస్ట్రేషన్. హుండాయ్ గ్రాండ్ i10 ఆస్టా డీజిల్. లోపల బండి యొక్క డాష్ బోర్డ్ అయితేనేమి, దీనికి ఎన్ని గేర్లు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా సార్ మాటలోనే తెలుసుకున్నాము. సార్ అయితే ఈ మధ్య కాలంలో నాకు పరిచయం. సార్ అడగగానే రివ్యూ దిద్దాం అంటానే సార్ అయితే రావడం జరిగింది. సో మొదటగా థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పిలుస్తానే సార్ అయితే నిజంగా నా కోసం టైం కేటాయించి మరి రావడం అయితే జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కార్ గురించి లోపల ఫీచర్స్ ఒకసారి తెలుసుకుందామా సార్? ఓకే, చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ బటన్స్ ఉన్నాయి కదా సార్, వీటి గురించి ఒకసారి చెప్తారా? ఇది వచ్చేసి హెడ్ లైట్ది, ఆన్ ఆఫ్, లాంగ్, షార్ట్. ఓకే. ఇది పుష్ స్టార్ట్ బటన్, వితౌట్ కీ లేకుండా దీన్ని ప్రెస్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. వితౌట్ కి స్టార్ట్ అయిపోతుంది. అంటే సెన్సారా సార్ ఇదంతా? రిమోట్ మామూలు చేతిలో అయితే ఉండాలి. అది చేతిలో పక్కన జేబులో ఉన్నాయి, కొంచెం దూరం డిస్టెన్స్ లో స్టార్ట్ అయిపోతుంది. ఒక సెకండ్. ఇప్పుడు సింబల్ సార్. దీని ఫీచర్స్ ఒకసారి చెప్తారా సార్? ఇది వచ్చేసి ఆర్పిఎం, ఇంజిన్ పవర్. ఇది వచ్చేసి స్పీడోమీటర్ అనుకోండి. ఇది ఓకే సార్. కింద ఇక్కడ వచ్చేసి డీజిల్. ఆ పైన వచ్చేసి బండి హీట్, కూల్ హీట్. ఇది డీజిల్ ఎన్ని లీటర్లు సార్? ఇది 35 లీటర్స్ అట్లా పడుతుంది. 35 లీటర్స్. 1 లీటర్ ఎంత వస్తుంది సార్ మైలేజ్? లీటర్ వచ్చేసి మామూలు జనరల్గా 20 వస్తుంది. ఓకే సార్. లాంగ్లో వచ్చేసి 23, 24 అట్లా వస్తాయి. దీంట్లో లాంగ్ డ్రైవ్ అంటే ఎంత దూరం వెళ్ళింటారు సార్? లాంగ్ డ్రైవ్ అంటే దీంట్లో విజయవాడ, హైదరాబాదు, ఓకే సార్, తంజావూరు, త్రిచి, బెంగళూరు ఇట్లాంటివి. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టీరింగ్ లో బటన్స్ ఇచ్చారు కదా సార్, వీటి యొక్క స్పెషాలిటీ చెప్తారా? ఆడియో దాన్ని ఆన్ ఆఫ్ చేసుకునేదానికి, ఎఫ్ఎం ఆ మోడ్ మార్చుకునేదానికి. ఓకే సార్. ఇది వచ్చేసి దాంట్లో ఛానల్ మార్చుకోవడము. ఇవి వచ్చేసి ట్రిప్ మనం ఎన్ని కిలోమీటర్లు పోతామో దానికి రీసెట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇది వచ్చేసి ఫోన్కు మనం బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో ఆన్ ఆఫ్. ఇది సౌండ్ పెంచుకోవడం, తగ్గించడము, ఆడియో కానీ ఫోన్ కానీ ఏదైనా. ఇది మ్యూట్. ఓకే సార్. అంటే ఫోన్ వచ్చినా డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే సార్. హార్న్ సార్? హార్న్ వచ్చేసి ఈ పాయింట్ అంతా హార్నే. ఎక్కడైనా ఎక్కడ ప్రెస్ చేసినా హార్న్ వస్తుంది. రైట్ సైడ్ అయితే చూసినాం కదా, ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ చూద్దాం ఒకసారి ఫీచర్స్. సార్ అయితే ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇక్కడ దీని ఫీచర్స్ చెప్తారా సార్? ఇది వైఫర్ ఆన్ చేయడము, స్పీడ్ వైఫర్ స్పీడ్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని లాస్ట్ లో ఎట్లా అంటే విత్ వాటర్ తో సహా వస్తాయి. బ్యాక్ వైఫర్ కూడా
ఇది బ్యాక్ వైఫర్ ఆన్ చేసుకోవడానికి, బ్యాక్ గ్లాస్ వైఫర్ అది. బ్యాగ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. బ్యాగ్ కూడా వాటర్ కూడా వస్తాయి. ఓకే సార్. ఇది వైఫర్ గురించి ఇదంతా. లెఫ్ట్ సైడ్ ఉండేది అంతా వైపర్ గురించి, బటన్స్ అడ్జస్ట్మెంట్ అంతా. ఇది సార్ ఇది అదే ఆడియో సెటప్. ఇది FM రేడియో గురించి. ఓకే సార్. ఆన్ ఆఫ్ ట్యూన్ చేసుకోవడము, ఛానల్ అదే రేడియో స్టేషన్ లో అన్ని మార్చుకోవడము, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వచ్చేసి మన అది ఏమంటారు పెన్ డ్రైవ్, డైరెక్ట్ మెమరీ కార్డ్ కానీ పెన్ డ్రైవ్ కానీ పెట్టుకోవచ్చు. ఇవి ఛార్జింగ్ పాయింట్లు, ఇవి మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఏసీ ఫీచర్స్ ఒకసారి. ఇది వచ్చేసి ఏసీ ఆన్, ఇది వచ్చేసి వైఫర్లకు పోయేకి, ఇది ఏసీ. ఈ బ్లూ లైన్ అంతా ఏసీ వస్తుంది. ఈ రెడ్ లైన్ పోయేకొడికి హీటర్ వస్తుంది. మనకు చలికాలంలో హీటర్ వేసుకోవాలనుకుంటే హీటర్ వస్తుంది. అంటే మనం చలికాలంలో వెచ్చగా ఉండాలనుకుంటే ఇది హీటర్ వేసుకోవచ్చు. ఏసీ కావాలంటే ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ పెంచుకోవచ్చు. ఇది ఫ్యాన్ స్పీడ్ 1 2 3 4. ఇది వచ్చేసి మోడ్ మనకు మన ఫేస్ కావాలా, కాళ్ళకు ప్లస్ బాడీ కావాలా, ఓన్లీ కాళ్ళకే లేదా ఓన్లీ మిర్రర్స్ మాత్రమే. ఇది మిర్రర్స్ కు ప్లస్ దీని కాళ్ళకు, ఇది ఓన్లీ మిర్రర్ మాత్రమే. ఇది వచ్చేసి మనం గాలి ఫిల్టర్ అయ్యేటప్పుడు బయట స్మెల్ రాకుండా ఇన్సైడ్ మాత్రమే ఉంటుంది. ఇది ఈ ఫీచర్ ఆన్ చేసి బయట గాలి లోపలికి వస్తుంది. అంటే బయట గాలి ఏసీ లాగా లోపలికి బయట గాలి వస్తుంది. ఇప్పుడు మనకు బయట గాలి కూడా వస్తుంది. ఇది అయితే కనుక మన లోపల గాలి లోపలనే ఉంటుంది. కూలింగ్ ఎక్కువసేపు నిలబడుతుంది ఈ మోడ్ లో. లోపల మోడ్ అయితే అది. ముందర మీకు మొత్తం ఎన్ని ఏసీలు వస్తాయి సార్? ఇక్కడ మొత్తం 4 ఏసీ వెంట్స్ ఉంటాయి. ఈ సైడ్ ఇక్కడ, ఆ సైడ్ అది విండోకి పోతుంది. అది మనకు విండో బ్లర్ కాకుండా సైడ్ విండోకు బ్లర్ కాకుండా ఇక్కడ ఒకటి ఉంటుంది. ఫ్రంట్ విండోకు ఇక్కడ ఉంటాయి. దీంట్లో ఆ విండోకి వస్తాయి. చలికాలంలో పొగమంచుకు బ్లర్ కాకుండా ఉంటుంది. అందరూ అయితే 1 2 3 4 వెనకాల సెంట్రల్ ఏసీ బ్యాక్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది సెంట్రల్ ఏసీ బ్యాక్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకునే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా గేర్లు వచ్చేసి 5 వస్తాయి. ఫ్రంట్ గేర్ ఫస్ట్ కు, అట్లే సేమ్ సెకండ్, మళ్ళీ థర్డ్ గేర్, 4th, 5th. కాకపోతే దీంట్లో అన్ని బండ్లలో జనరల్ గా రివర్స్ వచ్చేసి 5th కి ఆపోజిట్ ఇక్కడ వస్తుంది రైట్ సైడ్ లాస్ట్ లో. కాకపోతే దీంట్లో ఇట్లా ఫస్ట్ లోనే కింద ఇట్లా పైకి ఎత్తలేదు. ఇక్కడ ఇది 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 ఇట్లా పైకి తీసి ఈ లాస్ట్ కి వస్తే కదా అది రివర్స్ గేర్. అంటే బటన్ ప్రెస్ చేయండి రివర్స్ అయితే పోదు. ఇది ఖచ్చితంగా ఆ బటన్ ప్రెస్ చేసి ఇది హుందై బండ్లకు వస్తుంది ఇట్లా. దీనివల్ల ఒక సేఫ్టీ ఏమంటే 5th గేర్లో నుంచి చేతకాలంలో వేసినా కూడా రివర్స్ పోదు. జనరల్గా 5th గేర్లో నుంచి సడన్ ఇట్లా అన్నారనుకో, కొత్త రన్నింగ్ లో రివర్స్ వస్తే బండి దెబ్బతింటుంది. అట్లా కాకుండా ఉంటుంది. ఇదైతే కొత్తగా వింటానా. మామూలుగా నేను ముందు తీసిన రివ్యూ బండ్లలో ఇట్లా కింద వస్తుంది. ఇది ఇక్కడ బటన్ సిస్టమ్ కూడా ముందు ఏ బండ్లకి ఇది హుందై బండ్లకు వస్తుంది. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని వస్తాయి? ఎయిర్ బ్యాగ్స్ 2 వస్తాయి. ఇక్కడ ఈ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఇక్కడ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్ ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ కి ఒకటి, కో ప్యాసింజర్ ఒకటి. ఇక్కడ ఇంకా ఇది లైట్ మామూలు లైటింగ్ కోసం. అది డోర్ ఓపెన్ చేస్తానే ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఇట్లా డోర్ లాక్. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తానే అది ఓపెన్ అవుతుంది. డోర్ క్లోజ్ చేసి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇది ఎండ పడకుండా. ఓకే సార్. అంటే ఎండ ఇప్పుడు మనం జర్నీ వెళ్ళినప్పుడు ఇట్లా ఇప్పుడు మనకు ఎదురుగా ఎండ ఉంది కదా, ఎండ పడకుండా ఇప్పుడు నీడ పడుతుంది. ఇట్లా ఎండ నుంచి లేదా సైడ్ ఎండ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ పక్క నుంచి ఎండ పడకుండా 2 రకాలుగా మార్చుకోవచ్చు. ఓకే సార్. బాక్స్ ఇచ్చిన సార్, దీన్ని స్పెషాలిటీ ఏంటి సార్? దీంట్లో మనం ఏదైనా పేపర్స్ అట్లాంటి పెట్టుకోవచ్చు. ప్లస్ కూల్ తగ్గకుండా మనం ఏదైనా వాటర్ బాటిల్ అవి పెట్టుకుంటే కూడా దీంట్లో కూలింగ్ కూడా వస్తాయి. అంటే దీని లోపల కూడా కూల్ అవుతాయి. అంటే మనం ఏదైనా కార్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. అదే విధంగా ఏదైనా వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ పెట్టుకునే కూల్ అవుతుంది. అంటే స్పెషల్ గా మళ్ళా కొన్ని బండ్లలో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటా అంటారు. అట్లా లేకుండా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది వాటర్ బాటిల్ కు ఏదన్నా పెట్టుకునేది ఇవన్నీ. ఓకే. ఇది హ్యాండ్ బ్రేక్. ఓకే. దీనికి మామూలుగా ఇప్పుడు మనం సాంగ్స్ స్పీకర్లు ఎన్ని వస్తాయి సార్?
4 వస్తాయి. ఇక్కడ ఫ్రంట్ డోర్ కి ఒకటి ఉంది, ప్రతి డోర్ కి కూడా స్పీకర్ ఉంది. స్పీకర్ ఉంది, ఫ్రంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ ఎంతమంది కూర్చోవచ్చు? బ్యాక్ సైడ్ యాక్చువల్ గా 3 కూర్చోవచ్చు. ఓకే సార్, ఇద్దరు అయితే కంఫర్ట్ కూర్చోవచ్చు. దీని మామూలు కెపాసిటీ కూడా ఇది 1+4 ఉంది. ఓకే సార్, ఇక్కడ కూడా సీట్ బెల్ట్ అయితే ఇక్కడ ఇచ్చినాడు, అక్కడ ఇచ్చినాడు సీట్ బెల్ట్ సేఫ్టీ కోసం. సో మొత్తం అయితే 5 మంది పోవచ్చు, కానీ ఇద్దరు అయితే చిన్న బండి కాబట్టి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఇక్కడ మనకు ఇప్పుడు మీ పక్కన రైట్ సైడ్ లో ఒక డోర్ ఉంది కదా సార్, దీంట్లో బటన్స్ అయితే ఇచ్చినాడు. ఈ బటన్స్ గురించి ఒకసారి చెప్తారా సార్? ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ విండో గ్లాస్ అప్ అండ్ డౌన్. ఓకే సార్, క్లోజ్ చేయడము, డౌన్ చేయడం, అప్ చేయడము. ఇది ఫ్రంట్ 2 సైడ్లు డోర్లకు గ్లాస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడము. ఇది వచ్చేసి డోర్లు లాక్ చేయడము. ఇది కూడా మిర్రర్ లాక్ చేయడము. ఇది వచ్చేసి సైడ్ మిర్రర్స్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకునేది. సైడ్ మిర్రర్ ఇది ఏ పక్క మనం చేసుకొని దీన్ని మార్చుకుంటే కన్నా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడం. హైట్ సైడ్ కు అప్ అండ్ డౌన్ 4 వైపులా అడ్జస్ట్ చేసుకోవడము. ఇది సైడ్ మిర్రర్స్ వచ్చేసి క్లోజ్ చేసేయడం. వద్దనుకున్నప్పుడు ఇది క్లోజ్ చేసుకోవడం. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా బటన్ ఇచ్చిన సార్, దీన్ని స్పెషల్. ఇది హెడ్ లైట్ వచ్చేసి కొంచెం హైట్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకునేది అనమాట. ఇది ఓకే సార్, లాంగ్ పోయేటప్పుడు కొంచెం ఈ మనకి ఎక్సలేటర్ ఇవి క్లచ్ అన్ని నార్మల్ అయినా సార్? ఇది వచ్చేసి జనరల్. ఇది ఎక్సలేటర్. ఓకే, ఇది వచ్చేసి బ్రేక్, ఇది వచ్చేసి క్లచ్. పైన ఓపెన్ చేసుకునేదానికి ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసుకునేదానికి ఇది. ఓకే సార్, సరే ఇంజన్ బానెట్ ఓపెన్ చేద్దాము సార్. ఇప్పుడు కార్ ఇంజన్ గురించి ఒకసారి తెలుసుకుందామా సార్? ఇది వచ్చేసి కూలెంట్ ఆయిల్. ఓకే, ఈ లెవెల్ మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం. ఇట్లా అది తగ్గకుండా చూసుకోవాలి. అది 2 ఉంటాయి మార్క్స్. అది ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాటరీ. అప్పుడప్పుడు ఈ పాయింట్లు చెక్ చేసుకుంటాం. అలా సిలిం పట్టుకోకుండా. ఇది వచ్చేసి ఫిల్టర్. దీంట్లో వైఫర్లకు వచ్చేసి వాటర్ వేసుకుంటాం. అలా ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ అనమాట. ఇది అది 2 చూసుకోవాలా. అప్పుడప్పుడు దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయకూడదు, వేడి మీద ఇది పొంగుతుంది అనమాట. ఇదేంది సార్? ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ వేసుకునేది. ఇక్కడ దీన్ని కూడా చేసి ఇంజిన్ ఆయిల్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాను ఎంత ఉన్నది. బయట ఓపెన్ చేసి రీడింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. అది ఆయిల్ సర్వీస్ చేసి ఎంత వస్తుంది? 10,000 10,000 కిలోమీటర్లకు ఒకసారి. ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు అంటే దాదాపు 5 నుంచి 7-8 వేలు వరకు వస్తుంది. ఫిల్టర్లు మార్చుకునే దాన్ని బట్టి. నార్మల్ ఆయిల్ సర్వీసింగ్ అయితే కన్నా ఒక 5,000 వస్తుంది. ఓకే సార్. ఆయిల్కు కొన్ని ఫిల్టర్ మినిమం కొన్ని ఫిల్టర్ మార్చుకోవాల్సి వస్తుంది ప్రతిసారి కూడా. ఆయిల్ ఫిల్టర్ మార్చుకోవాలా, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ 2 కూడా చేంజ్ చేసుకుంటే 5,000 అయిపోతుంది. ఓకే సార్. టైర్లు ఒకసారి టైర్ల గురించి ఏమన్నా ఐడియా? ఇవి అలాయ్ వీల్స్. ఓకే సార్. అయితే డిస్క్ బ్రేక్లు ఉంటాయి. ఇవి డిస్క్ ఎక్కడ ముందర ఒకటేనా, బ్యాక్ సైడ్ కూడా వస్తుంది? బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ కూడా బ్యాక్ లేదు. బ్యాక్ డిస్క్ లేవా సార్? బ్యాక్ డిస్క్లే, ఫ్రంటే. ఇవైతే 4 కూడా అలైవల్ టైర్స్. ముందర డిస్క్ ఇచ్చినాడు అనమాట, ఎందుకంటే ఇంజన్ తిరిగేది ముందరే కాబట్టి ముందర డిస్క్ ఇచ్చినాడు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, కార్ గురించి ప్రతి ఒక్క పార్ట్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఎంత ఓపిక్గా అయితే కార్లో మామూలు ఏమేమి ఉంటాయి, వాటి యొక్క ఫీచర్స్ ఏమి, స్పీడ్ ఎంత పోతుంది, ప్రతి ఒక్కటి కూడా సార్ ఎంత ఓపిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా దీంట్లో ఏమన్నా మేము మర్చిపోయినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో అవి ఇంకా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.